ప్రొడక్షన్ యూనిట్కి వెళ్ళి ఆనందిని కలిసి ఇక నుంచి క్యాబిన్లో రెగ్యులర్గా ఎప్పట్లాగే తనే దేవుడి దగ్గర దీపం వెలిగించాలని నా మాటగా చెప్పు. ఆనందిని అంకుల్ అసలు అదంతా నాకు తెలుసు. ఆయనతో నేను చెప్తాను. నువ్వెళ్ళి ఈ విషయం చెప్పి ఆనందిని వెంటనే ఇక్కడికి పంపించు. ఓకే ఆంటీ. మిత్ర, ఆనందిని వచ్చేటప్పుడు మహేష్కి కాఫీ తీసుకురమ్మని చెప్పు. చూస్తావేంటి? వెళ్ళు మిత్ర. కొడుకు దగ్గర మంచి పేరు కొట్టేయాలని ఈవిడే వాళ్ళిద్దరినీ కలిపేలా ఉంది. నేను వెళ్ళి బ్రతిమలాడి ఆనందిని పంపించాలా? అంత నా కర్మ. అమ్మా ఆనంది గారు, తమరు మహేష్ గారి క్యాబిన్లో దీపం వెలిగించడానికి వెళ్ళండి. అలాగే వెళ్తూ వెళ్తూ మహేష్ సార్కి ప్రేమగా కాఫీ పట్టుకుని వెళ్ళండమ్మా అని చెప్పి పంపించాలా? గుడ్ మార్నింగ్ మేడం. సూపర్వైజర్ పదవి ఎక్కడ ఊడిపోతుందో అని అతి చేస్తే ఇలాగే వికటిస్తుంది. వినపడుతుంది. వింటే అయినా బుద్ధొచ్చి మారుతుందేమో చూద్దాం. కరుణాకర్ సార్, చెప్పండి మేడం. మీరు వచ్చారేంటి? కాల్ చేస్తే నేనే వచ్చేవాడిగా. ఆ పల్లెటూరు దాన్ని పిలిచి మహేష్కి కాఫీ పెట్టుకుని వెళ్ళమని, అలాగే ఆ క్యాబిన్లో దీపం వెలిగించి రమ్మని చెప్పండి. ఏమన్నారు మేడం? దాన్ని అటువైపు వెళ్ళనివ్వకుండా రాజశేఖర్ గారి చేత కష్టపడి మరీ ఆర్డర్ పాస్ చేయించాను. మళ్ళీ దాన్ని అక్కడ పంపించమంటారేంటి? నేనేం చేయను. ఇది పార్వతి ఆంటీ ఆర్డర్. ఆవిడ కంపెనీకి రావడం ఏంటి? ఆనంది గురించి అంతా తెలిసి కూడా మళ్ళీ తన్ని వెళ్ళమనడం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీరైనా అడగాలి కదా. అడిగితే దానికి ఒక కారణం ఉందని చెప్తారు. దానికన్నా చెప్పింది చేయడమే బెటర్. పార్వతీ మేడం గారు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటారు. రాజశేఖర్ సార్ లాగా ఒక మాట మీద నిలబడరు. ఇంతకు ముందు పార్వతి గారి కంట్రోల్లో ఉన్నప్పుడు అనుభవించాను కదా. అన్ని ప్రశ్నలు అడిగేలోపు సమాధానాలు చెప్పలేకపోయేవాడిని. మళ్ళీ రావడం మొదలుపెట్టారంటే పాత కథ మొదలైనట్టే. మళ్ళీ హింస మొదలు. మహేష్ ఆనందికి క్లోజ్ అవ్వకుండా చూస్తానని ఆవిడ నాకు మాటిచ్చారు. నాకు అది ముఖ్యం. అందుకోసమైనా సరే ఆవిడ చెప్పే పనులు ఇష్టం లేకపోయినా చేసి తీరుతాను. ముందు దాన్ని పంపించండి. అరే బావా, ఇద్దరూ కలిసి ఏదో కొత్త కథకి తెర తీస్తున్నారని నాకు స్ట్రాంగ్ డౌట్ రా. చూద్దాం. అరే బావా, సిగ్నల్ ఇచ్చి వెళ్తాం చూసావా? అసలు వీళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది?
వీడు అగ్గిపెట్టి తీసుకుని వెళ్తున్నాడేంట్రా? అదే అర్థం కావట్లేదురా బావా. అమ్మ పల్లెటూరి మహారాణి గారు, తమరు చేసిన పని చాలు, ఈ అగ్గిపెట్టి తీసుకోండి. ఏంటి కరుణాకర్ గారు అగ్గిపెట్ట పట్టుకొని తిరుగుతున్నారు? ఇవాళ కూడా ఆనంది వస్తువులు ఏవైనా తగలబెడతారా? కాదు, ఇవాళ వెరైటీగా నిన్ను తగలబెడదాం అనుకుంటున్నాను. నోరు మూసుకొని పని చూసుకో. హే, నీకెందుకే, నోరు మూసుకొని పని చూసుకో. అమ్మా ఆనంది మేడం గారు, తమరు దీపం వెలిగిస్తేనే ఈ ప్రపంచానికి వెలుగొస్తుందంట. అందుచేత తమరు తక్షణమే వెళ్ళి మహేష్ సార్ క్యాబిన్లో ఉన్న దీపం వెలిగించండి. ఆలోచిస్తారేంటి మేడం? ఇది నా మాటగా ఆనంది మేడంకి చెప్పు అని సాక్షాత్తు పార్వతి మేడం గారే చెప్పారు. అలాగే వెళుతూ వెళుతూ ఆ చేత్తోనే మహేష్ సార్ గారికి వేడి వేడి కాఫీ చేసి పట్టుకెళ్ళు. ఇవాళ మాత్రమే కాదట, ఇక ప్రతిరోజు ఆ పనులు తమరే చేయాలంట. వెళ్ళి వెలిగించు. పదరా. ఇప్పుడేం చేస్తావే? నేనేం వెళ్ళను. వెళ్ళకపోతే ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారు? నా వల్ల కాదని చెప్పొస్తా. ఆనంది ఆగు, నీతో కాస్త మాట్లాడాలి. పద. అక్కడే చెప్పొచ్చుగా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? మహేష్ గారి క్యాబిన్కి వెళ్ళి దీపం వెలిగిస్తే ఏమవుతుంది? వెళ్ళనని ఎందుకు చెప్పావు? అది నువ్వేమన్నా కొత్తగా చేసే పనా? ఇంతకు ముందు ప్రతిరోజు దీపం వెలిగించింది నువ్వే కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నిజమే, ఇంతకు ముందు ఆయన గదిలో నేనే దీపం వెలిగించేదాన్ని. కాఫీ కూడా పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. కాఫీ తాగి చాలా బాగుంది అని చెప్పేవారు.